హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 32. బన్నీ కోసం శివాని చెప్తున్న మాటలకి రుద్ర చిరుకోపంగా, నీ ఎందుకే అన్నీ నెగిటివ్గా ఆలోచిస్తావు? నేనెంతమందితో తిరిగినా పెళ్లి చేసుకుంది నిన్ను మాత్రమే, 10 మందిని చేసుకోలేదు. అది గుర్తుందా తమరికి? అన్నాడు వెటకారంగా రుద్ర. ఆహాహా, చేసుకుంది నన్నే కానీ తమను తిరిగిన గర్ల్స్ లిస్ట్ ఎంతో, అంది శివాని వెటకారంగా. రుద్ర సీరియస్గా శివానీని ఓ చూపు చూసి, నీ పని ఇప్పుడు కాదే, తర్వాత చెప్తా అన్నాడు పళ్ళు నూరుతూ అతను. శివాని మనసులో, ఏడ్చావులే అనుకుని వెంటనే, అమ్మో వీడికి నేను మనసులో తిట్టినా తెలిసిపోతాయిగా అని గుర్తురాగానే ఇన్నోసెంట్ ఫేస్తో రుద్రని చూసి, సారీ అంది శివాని. ఎందుకంటే అంతకుముందు రుద్ర వాన్ చేశాడు కదా, అలా తనని తిట్టుకుంటే ఆమెకి ముద్దు పెట్టేస్తా అని. ఆ విషయం గుర్తొచ్చింది పాపం. అతను ఎక్కడ ముద్దు పెడతాడో అనే భయంతో టక్కున సారీ చెప్పింది శివాని రుద్రకి. నీ నంగి వేషాలు నా దగ్గర చేయకు, నీకుంది నా చేతిలో అన్నాడు రుద్ర కన్నింగ్ లుక్తో. నేను కావాలని అనలేదు, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయి, ఇక అనుకోను అని చిన్నగా రిక్వెస్ట్ చేసింది శివాని. రుద్ర మౌనంగా డ్రైవింగ్ చేస్తూ, బేబీ నీకు డ్రైవింగ్ నేర్పుతాను, నేర్చుకో అన్నాడు బన్నీతో. బన్నీ తను తెచ్చుకున్న జామకాయలు తినడంలో బిజీ ఉన్న బుజ్జిగాడు రుద్ర డ్రైవింగ్ అనగానే ఎగ్జైట్ అవుతూ, ఓకే నాన్న అంటూ శివాని వైపు చూసి, మమ్మ నేర్చుకోనా అని క్యూట్గా అడిగాడు బన్నీ. వాడి ఆనందం పాడు చేయలేక, సరే జాగ్రత్తగా నేర్చుకో, కానీ ఒక కండిషన్ బంగారం, నువ్వు బాగా పెద్దవాడు అయ్యేదాకా డ్రైవ్ చేయకూడదు, సరేనా అంది శివాని. సరే మమ్మ అంటూ రుద్ర స్టీరింగ్ మీద వాడి చేయి పెట్టి చిన్నగా వీల్ ఎలా టర్న్ చేయాలో, గేర్ అంటే ఏంటో నేర్పిస్తూ ఉంటే వాడికొచ్చిన డౌట్లని అడుగుతూ రుద్ర చెప్పేది శ్రద్ధగా వింటున్న బన్నీ వాడికి నేర్పిస్తూ రుద్ర ఇద్దరు శివానీని పట్టించుకోరు. తను కూడా బోర్ కొట్టి సీట్లో వెనక్కి వాలి నిద్రపోయింది శివాని. రుద్ర శివాని నిద్రపోవడం చూసి కార్ స్లో చేసి నిదానంగా పోనిచ్చాడు. కాసేపటికి బన్నీ కూడా అలసిపోయి రుద్ర ఒడిలోనే నిద్రపోయాడు. రుద్ర ఇద్దరిని చూసి నవ్వుకుని బన్నీని సరిగ్గా కూర్చోపెట్టుకుని వాడికి ముద్దులు పెడుతూ, నిన్ను 3 ఏళ్ళు మిస్ అయ్యాన్రా, ఎవరో చేసిన తప్పుకు ఈ నాన్న ప్రేమకి దూరమై నువ్వు ఇక్కడ నేను నిన్ను కన్న తల్లి డబ్బు కోసం నన్ను మోసం చేస్తుందనే కోపంతో ఎవరిని పట్టించుకోకుండా అసలు నువ్వు ఉన్న సంగతి తెలియకుండా బ్రతికేశాను. అన్నీ తెలిసిన మీ అమ్మ అంటూ శివానీని చూస్తూ, ఇదందరినీ పోగొట్టుకోవడానికి నేనే కారణమని నా మీద కోపం పెంచుకుని పగతో నీతో ఒంటరిగా అష్టకష్టాలు పడ్డది. ఇలా అందరూ ఏదో రకంగా బాధపడ్డాం. దీనంతటికీ కారణమైన వాడు దొరికితే వాడికి నేను వేసే శిక్ష ఇంకోసారి తప్పు చేయాలంటే భయపడి ఉచ్చ కారిపోవాలి నా కొడుకులకి అని కసిగా స్టీరింగ్ని కొట్టాడు రుద్ర. కానీ వెంటనే ఎక్కడ ఆ సౌండ్కి తన కొడుకు భార్య డిస్టర్బ్ అవుతారో అని తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. తాము చేరాల్సిన డెస్టినీ రీచ్ అయ్యాక ఇద్దరిని చూస్తూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేశాడు రుద్ర. ఆ ప్లేస్ చేరగానే రుద్ర కార్ పార్క్ చేసి బన్నీని ఎత్తుకుని దిగి వాడిని లోపల పడుకోబెట్టొచ్చాక శివానీని కూడా ఎత్తుకుని వెళ్దాము అనుకుని డోర్ తీసి ఆమె సీట్ బెల్ట్ తీసిన రుద్ర తనని ఎత్తుకునే టైంకి శివాని కళ్ళు తెరిచింది. సడన్గా అంత దగ్గరలో ఉన్న రుద్రని చూసి కంగారు పడిన శివాని, ఏం చేస్తున్నావు అని కోపంగా అడిగింది. దానితో రుద్రకి మండి వెటకారంగా, నిన్నేదో చేసే ఉద్దేశం నాకు లేదు కానీ దిగు, మనం రావాల్సిన ప్లేస్కి వచ్చాం అంటూ వెనక్కి తిరిగి సరిగ్గా నిలబడ్డాడు రుద్ర. అతని వెటకారానికి శివాని మూతి బిగించి కిందకి దిగి చుట్టూ చూస్తూ ఒక్కసారిగా షాక్ అయింది. ఆమె రుద్ర వైపు కోపంగా చూస్తూ, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడిగింది శివాని. ఆమె కోపం ఎందుకో అర్థం కాని రుద్ర అయోమయంగా చూస్తూ, ఈ ప్లేస్ నీకు తెలుసా అని అడిగాడు రుద్ర. శివాని రుద్రని సూటిగా చూస్తూ, నిజంగా నీకు ఈ ఊరి గురించి తెలియదా అని అడిగిందామె. రుద్ర శివానీని విచిత్రంగా చూసి, అసలు నీకు ఈ ఊరికి ఏంటి సంబంధం, మీ ఊరు ఇదేనా అని డౌట్గా అడిగాడు రుద్ర. శివాని కన్నీళ్లతో అవును అని తల ఊపి
తన వాళ్ళ కోసం కన్నీళ్లు పెడుతూ నేలపై అలాగే కూర్చుని గట్టిగా కళ్ళు మూసుకుందామే. శివాని ఆ నేలని తాకుతూ, మీ ప్రాణాలు పోయిన ఈ గడ్డ మీదకి మిమ్మల్ని చంపిన వాడిని చంపి కానీ ఇక్కడ కాలు పెట్టకూడదనుకున్నాను. ఇంకా మీ చావులకి న్యాయం చేయలేకపోతున్నా. నన్ను క్షమించండి అమ్మా, నాన్న, అక్క, తమ్ముడు అంటూ ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది శివాని. ఎదురుగా తన వాళ్ళున్నట్టు ఊహించుకుని తన మనసులో మాటలని వాళ్ళతో పంచుకుంది శివాని. నాన్న, నేనిక్కడికి ఇప్పుడు కావాలని రాలేదు. నేను మొదటి నుండి అనుమానించిన రుద్రకి మీ చావులకి సంబంధం లేదంటున్నాడు. ఎందుకో నా మనసు మిమ్మల్ని చంపినవాడు నాకు చుట్టుపక్కలే ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. మీ అందరి ప్రాణాలు తీసి నన్ను అనాథను చేసిన వాడి ప్రాణం తీసే అవకాశం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నాకు కలిగేలా చేయండి అంటూ శివాని వాళ్ళని కన్నీళ్లతో మోగగా వేడుకుంది. శివాని బాధని చూసిన రుద్ర కూడా బాధగా తన భుజం పైన చేయి వేశాడు. కళ్ళు తెరిచి తలెత్తి రుద్ర వైపు చూస్తూ మౌనంగా లేచి నిలబడిందామె. రుద్ర శివాని మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకుని తన కళ్ళల్లోకి చూస్తూ, నిజంగా ఇది మీ ఊరు అని నాకు తెలీదే. నిన్ను బన్నీని ఇక్కడ కాస్త చిల్ చేద్దామని తీసుకొచ్చాను, కానీ నువ్వింత బాధపడతావనుకోలేదు అన్నాడు రుద్ర అనునయంగా. శివాని రుద్ర చేతుల మీద తన చేతులు వేసి, నువ్వు కావాలని చేయలేదని నాకు కూడా తెలుసు, కానీ నేను ఇక్కడికి వచ్చినందుకు బాధపడడం లేదు రుద్ర. నేనే ఇక్కడికి రావాలనుకున్నాను. కాకపోతే మా వాళ్ళని చంపిన వాడికి శిక్ష వేశాక రావాలనుకున్నా. కానీ అనుకోకుండా ఇక్కడికి వచ్చేసరికి నాకు నా వాళ్ళంతా గుర్తొచ్చి నా వాళ్ళతో గడిపిన రోజులు నా కళ్ళ ముందే కనపడగానే ఏడుపొచ్చేసింది అన్నది. అప్పటిదాకా కూడా వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేక వాటికి స్వేచ్ఛనిస్తూ శివాని. శివ, ఒక పని చేద్దామా? మీ ఇంటికి వెళ్దాం. ఒకవేళ అక్కడేమైనా మనకు ఉపయోగపడే ఆధారం దొరుకుతుందేమో కదా అని అడిగాడు రుద్ర. శివాని విరక్తిగా, దొరకటానికి అక్కడేం మిగిలిందని రుద్ర, అంతా బూడిదైపోయింది అన్నది కోపంగా. అంటే మీ వాళ్ళని ఇంటిని ఒకేసారి కాల్చేశారా అని షాకింగ్గా అడిగాడు రుద్ర. అవును, నా వాళ్ళంతా బ్రతికుండగానే చంపేశారు. నా కళ్ళ ముందే ఇంటితో పాటు నా వాళ్ళు ఒకేసారి కాలి బూడిదైపోయారు. ఏడుస్తూ చూడటం తప్ప ఆపలేకపోయాను, ఎవ్వరిని కాపాడలేకపోయాను అంటూ నాటి సంఘటన కళ్ళ ముందు మరోసారి మెదలగానే గట్టిగా ఏడ్చేసింది శివాని. సారీ అంటూ ఆమెని తన గుండెలకు హత్తుకుని ఏడుస్తున్న శివాని వెన్ను నిమురుతూ కాసేపు అలాగే పట్టుకునుండిపోయాడు రుద్ర. శివ, ఇంక చాలు ఏడవకు. నువ్వేడవడం బండి చూస్తే వాడు కూడా ఏడుస్తాడే. ప్లీజ్ ఏడవకు శివ అని చాలా స్మూత్గా ఫస్ట్ టైం రుద్ర అలా ఒకరిని లాలిస్తూ శివానీని ప్యాంపర్ చేశాడు. శివాని కాసేపటికి తనని తాను స్థిమితపరుచుకుని రుద్రకి దూరం జరిగి, బండి ఎక్కడా అంది. వాడు కూడా దారిలోనే నిద్రపోయాడు, లోపల పడుకోబెట్టొచ్చాను పదా అంటూ తనని తీసుకుని కాటేజ్లా ఉండే ఓ బిల్డింగ్లోకి తీసుకువెళ్ళాడు రుద్ర. ఆ చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో టూరిస్టుల కోసం ఇలాంటి ఇల్లులు అక్కడి వాళ్ళు కట్టి రెంట్లకిస్తూ ఉంటారు. అక్కడికి దగ్గరలోనే ఇదే బెస్ట్గా ఉందని రుద్ర అది సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చాడు. కానీ అది శివాని పుట్టిన ఊరు అయింది. ఆ విషయం రుద్రకి తెలియదు. రుద్ర వాళ్ళని ఫాలో అవుతూ వచ్చిన ఆ ఆగాంతకుడు వాళ్ళని దూరం నుంచి గమనిస్తూ శివాని ఏడవడం చూడగానే వాడిలోని సాడిస్ట్కి ఆనందంగా ఉంది. నన్ను కాదన్నందుకు నీ వాళ్ళకి ఆ గతిని బహుమతిగా ఇచ్చాను బేబీ. నువ్వు నా చేతికి చిక్కావు అనుకున్నంతలో నా చేయి జారిపోయావు. అయినా ఎక్కడికి వెళ్తావులే, ఎక్కడికి వెళ్ళినా చివరికి నా దగ్గరికే వచ్చి చేరుతావు. చేరేలా నేను చేస్తాను. ఆ రుద్రని కూడా నీ చేతితోనే చంపించాలని చూశాను, బట్ వాడి లక్కు బాగుండి నిన్ను మచ్చిక చేసుకున్నాడు. ఆ బన్నీ వాడి కొడుకు అయ్యేందుకు వాడికి అడ్వాంటేజ్ అయ్యేలా చేసింది. కానీ నేనున్నాను కదా, ఎవరిని ఉంచను. ఆ బన్నీ కూడా వాడి బాబుతో పాటు పరలోకానికి పోతాడు. ఆ తర్వాత ఎవ్వరూ లేని నువ్వు నా ఒడిలోకి చేరతావు అని కన్నింగా నవ్వుకున్నాడతడు. రుద్ర తన మీద కన్సర్న్ చూపించడం శివానికి కొత్తగా అనిపించింది. లోపల బెడ్ మీద నిద్రపోతున్న బన్నీ పక్కన చేరి వాడిని ముద్దు పెట్టుకుంటూ, ఎప్పుడూ అడిగేవాడివి కదా బంగారం, మా అమ్మ మనకు సొంత ఊరు మనవాళ్ళంటూ ఎవరూ లేరా అని. నాకు కూడా అందరిలా అమ్మమ్మ ఇల్లు కావాలని అడిగేవాడివి.
ఇప్పుడు మనం మీ అమ్మమ్మ ఊరికే వచ్చాం నాన్న. కానీ ఇక్కడ మీ అమ్మమ్మ వాళ్ళే ఎవరూ లేకుండా పోయారు అని మనసులోనే ఏడుస్తూ వాడి తల నిమురుతూ కూర్చున్నది శివాని. ఆమె పెయిన్ అర్థమైన రుద్ర తనని ఆ స్థితి నుండి బయటకు తీసుకురావాలంటే తన ఆరోగెన్సే కరెక్ట్ అనుకున్నాడు. ఏయ్, లోపల కిచెన్ ఉంది, నాకు కాఫీ అలాగే వాడు లేచాక తాగడానికి పాలు తీసుకురా అని ఆర్డర్ వేశాడు. తనున్న స్థితికి అప్పుడు శివాని అతనితో వాదించలేదు. మౌనంగా లేచి బయటకు వచ్చి కిచెన్ ఎక్కడుందా అని చూస్తున్న శివానీని వెనకే వచ్చిన రుద్ర నడుం పట్టి దగ్గరికి లాక్కుని, ఏంటే దిక్కులు చూస్తున్నావు అన్నాడు. ఆమెని వెనక నుండి హత్తుకున్న రుద్ర. శివాని రుద్ర చేతులు విడిపించుకుంటూ, వదలండి, కిచెన్ కోసం చూస్తున్నా అంది విసుగ్గా. నన్ను అడిగితే చెప్తా కదా, పద అంటూ తనని వదలకుండా తీసుకువెళ్ళి కిచెన్ చూపిస్తూ తనతో ఫ్రిడ్జ్ నుండి పాలు తీయించి స్టవ్ మీద పెట్టించాడు రుద్ర. నువ్వు కాస్త దూరంగా ఉంటే నేను నా పని చేసుకోగలను, వదులు అంది శివాని. వదలను. ఇందాక నన్ను తిట్టావు కదా, దానికి పనిష్మెంట్ ఇవ్వాలి నీకు అని హస్కీగా చెప్తూ శివాని చెవి తమ్మిని చిన్నగా కొరికాడు రుద్ర. శివాని నొప్పికి చిన్నగా, బా వదులు రుద్ర, నేనేమీ నేను తిట్టుకోలేదు, కావాలంటే ప్రామిస్ అంటూ రుద్ర నుండి దూరం జరుగుతుంటే ఆమెని పోనివ్వకుండా అలాగే తన బిగి కౌగిలిలో బంధించి, నో, నాకు వినపడింది నువ్వు నన్ను తిట్టుకోవడం, అందుకు కాను నువ్వు నాకు ముచ్చటగా 3 ముద్దులు పెట్టాలి, లేదా నేను 3+3 కలిపి 6 ముద్దులు తీసుకుంటాను, ఏది కావాలో నువ్వే డిసైడ్ అవ్వు అని రుద్ర తన పెదవుల చాటున నవ్వు దాస్తూ అన్నాడు. శివాని కోపంగా, నేనన్నది ఒక్కటే కదా, 3 అని ఫ్లోలో నిజమొప్పేసుకుంది పాపం. రుద్ర కన్నింగా నవ్వుతూ, ఇందాక తిట్టుకోలేదన్నావు కదే అని కళ్ళెగరేశాడు. శివాని నాలుగు ఖర్చుకుని, ఛా, నాకు బుద్ధి లేదు అని తల కొట్టుకుని, ఏదో అలవాట్లో పొరపాటు అంతే, ఈ ఒక్కసారికి వదిలే, ఇకపై ఎప్పుడు తిట్టుకోను ప్లీజ్ అని క్యూట్గా రిక్వెస్ట్ చేసింది శివాని. రుద్ర గట్టిగా నవ్వేసి, ఇంత ముద్దుగా నిన్ను చూశాక ఆగడం నాకు కూడా ఇష్టం లేదే, ముద్దు నువ్వు పెడతావా నేను పెట్టుకోనా అంటూ తనకు దగ్గరగా వచ్చాడు రుద్ర. అమ్మా, ఇలా ఇరుక్కున్నానేంటి అని భయంగా, వద్దు వద్దు, నేనే ఇస్తాను, కానీ ఇప్పుడు కాదు అంది శివాని కంగారుగా. మరెప్పుడు అని డౌట్గా చూశాడు రుద్ర. నైట్ ఇస్తాను అంటూ అప్పటికి తప్పించుకోవాలని అబద్ధం చెప్పింది శివాని. అప్పుడే బన్నీ నిద్రలేస్తూనే మమ్మ అని ఏడవడం వినపడి, అరే వాడు లేచాడు అంటూ రుద్ర ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళి బన్నీని ఎత్తుకుని, బేబీ ఇక్కడే ఉన్నాం నాన్న, ఏడవకు అంటూ వాడి వెన్ను నిమురుతూ వాడి ఏడుపు మాన్పడానికి చూశాడు. కానీ వాడు నిద్రమత్తులో ఏదో కలవరంగా ఏడుస్తూనే ఉన్నాడు. వెనకే వచ్చిన శివాని రుద్ర చేతిలో నుండి బాబుని తీసుకుని, వాడు నిద్రలో అప్పుడప్పుడు ఇలాగే కలవరిస్తాడు, బన్నీ నేనమ్మనే, ఇక్కడే ఉన్నా చూడు అంటూ వాడి బుగ్గలు చిన్నగా తట్టి మెలకువ తప్పించింది శివాని. కళ్ళు తెరిచిన బన్నీని నవ్వుతూ ముద్దు చేస్తూ, ఎక్కడే ఉన్నాను కన్నా, మీ నాన్న కూడా ఉన్నాడు చూడు అంటూ రుద్రని చూపించగానే అప్పటికి ఏడుపు ఆపి రుద్ర దగ్గరికి వెళ్ళాడు బన్నీ. ఏమైంది నా బేబీకి, ఎందుకు ఏడ్చావు నాన్న అని అనునయంగా బన్నీని అడిగాడు రుద్ర. వాడు ఆ కలని గుర్తు చేసుకుంటూ, మరేమో ఎవరో బూచి నన్ను అమ్మని నీ నుండి లాగేసుకుపోయాను నాన్న, నువ్వు పడిపోయావు, నీ తల్లో నుండి రక్తం వస్తుంది, అమ్మ కూడా ఏడుస్తుంది అని చెప్తూ ఆ కలికి మరోసారి భయపడుతూ రుద్ర భుజం పైన ఖర్చుకుని పడుకున్నాడు బన్నీ. రుద్ర కొడుకుని హోల్ చేస్తూ, జస్ట్ అది కల మాత్రమే నాన్న, నిజం కాదు, భయపడకు, చూడు అమ్మ నేను ఇద్దరం నీతోనే ఉన్నాం కదా, అది కలంతే అంటూ వాడికి ఆ భయం పోగొట్టేలా మాటలు చెప్తూ కాసేపటికి నార్మల్ చేశాడు రుద్ర బన్నీని. శివాని కూడా బన్నీ చెప్పిన తన కల గురించి ఆలోచిస్తూ కాఫీతో పాటు బాబుకి పాలు కలుపుకొని తీసుకువచ్చింది. పరధ్యానంగా ఉన్న శివానీని చూస్తూ, ఏయ్ నీకేమైంది, వాడు చిన్నపిల్లాడు కాబట్టి ఆ కలికి భయపడినా అర్థం ఉంది, నువ్వు కూడా ఏంటి అన్నాడు కసురుతూ రుద్ర శివానీని. కల కోసం కాదులే, నేను వేరే ఏదో ఆలోచిస్తున్నాను అంది శివాని. ఓకే,
నీకు కాఫీ తెచ్చుకోలేదేంటి అంటూ తన కాఫీని శివానీకిచ్చాడు రుద్ర. అబ్బో, ఇంత ప్రేమ ఎప్పటి నుండో ఈయన గారికి. ముద్దొస్తే చంకెక్కించుకుంటాడు. అదే కోపం రాగానే కింద కాదు పాతాళంలోకి విసిరేసే రకం. ఇప్పుడు ప్రేమ చూపించాడని నేను హ్యాపీగా అనుకున్నంత టైం కూడా ఇవ్వడు నన్ను వాయించడానికి అని మనసులో అనుకుంటూ, నాకు వద్దు, నేను కాసేపు ఆగి తాగుతాను అంది శివాని. అప్పటిదాకా తన వైపే చూస్తున్న రుద్ర శివాని మనసులో ఏమనుకుందో అర్థమై, నీకు నేనంటే ఏంటో అందరికంటే బాగా అది అతి తక్కువ టైంలో తెలిసిపోయిందే, దీనికి నీకు తప్పక సన్మానం చేయాలి అన్నాడు వెటకారంగా రుద్ర. దేవుడా, నా మనసులో మాట తెలిసిపోయింది. ఛా, బుద్ధి లేదానే నీకు? వాడు నీ మనసులో మాటలు వింటాడని తెలుసు కూడా అదే తప్పు చేస్తావా మెంటల్ అని తనని తానే తిట్టుకుంటున్న శివానీని చూసి, నీ తిట్ల పురాణం అయిపోతే వెళ్ళి వేడివేడిగా స్నాక్స్ ఏమైనా చేసి తీసుకురా అన్నాడు రుద్ర కోపంగా. అలాగే అంటూ బుద్ధిగా తలూపి కిచెన్లోకి పరుగులందుకుంది శివాని. రుద్ర బన్నీనెత్తుకుని ఆ కాటేజ్ వెనుక వైపున్న చిన్న తోటలోకి వెళ్ళి అక్కడ రామచిలుకలు చెట్ల మీద వాలి ఆ చెట్లలో కాయలని తింటుంటే అవి బన్నీకి చూపిస్తూ వాడిని ఆడిస్తూ అక్కడే ఆ చెట్ల కింద కూర్చున్నాడు రుద్ర. నాన్న, నాకు కూడా కాయలు కావాలి అంటూ దూరంగా చెట్లకి వేలాడుతున్న పనసకాయల్ని చూపించాడు బన్నీ. రుద్ర నవ్వుతూ, వాటిని కోయడం మనకు కష్టం నాన్న, నీకు కావాలంటే వాటిని కోసి క్లీన్గా లోపలుండే తొనలు తీసిచ్చే వాళ్ళని పిలిచి కోయిస్తానాగు అంటూ ఎవరికో ఫోన్ చేసి చెప్పాడు రుద్ర. వాళ్ళు వెంటనే రుద్ర చెప్పిన ప్లేస్కి ఓ పెద్ద పండిన పనసకాయని తీసుకొచ్చి బాబు ముందు పెట్టారు. 10 నిమిషాల్లోనే ఆ పనసకాయని కోసారు. బన్నీ రుద్ర ఒడిలో కూర్చుని ఇంట్రెస్టింగ్గా వాళ్ళ కాయని ఎలా కోస్తారో చూస్తూ ఉంటే నీట్గా తీసి పక్కన పెట్టిన 2 తొనలని తీసి గింజ వలిచి బన్నీ నోటికి అందించాడు రుద్ర. వాటిని తినగానే నోటికి తీయగా టేస్టీగా అనిపించిన బన్నీ, నాన్న, ఇవి భలే ఉన్నాయి అంటూ మరో 2 తొనలు తీసుకుని కిచెన్లో ఉన్న శివాని దగ్గరకు పరిగెడుతూ అంతలో ఏదో గుర్తొచ్చి వెనక్కొచ్చి ఒకటి రుద్రకు తినిపించి మరొకటి తీసుకుని శివాని దగ్గరకు వెళ్ళాడు బన్నీ. బన్నీ ప్రేమకి రుద్ర మనసు సంతోషంతో ఉప్పొంగి కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చింది ఆ ఆనందం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. అప్పుడే నేను ఇచ్చే ప్రతి అప్డేట్ మీకు టైంకి చేరుతుంది.